ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో చాలామంది మనకు నొప్పి బాధ కలిగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కుటుంబంలోనే బాధలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య వస్తూ ఉంటాయి. క్షమించుచుంటాం. అప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది, నేను ఎన్నిసార్లు వీరిని క్షమించాలి? అదే ప్రశ్నను ఒకరోజు అపోస్తలుడైన పేతురు యేసుప్రభుని అడిగాడు. ప్రియులారా, ఈ గొప్ప సందేశమును ఇదే ఛానల్లో పెద్ద వీడియోలు వినగలరు. ప్రధాన వాక్యం ఏమిటంటే మత్తయి సువార్త 18:21-22 చదవండి. ఇక్కడ పేతురు అడిగాడు యేసయ్యను, ప్రభువా, నా సహోదరుడు నాకు అపకారం చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోతుందా? అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసునా? 7 సార్లు కాదు, 70 సార్లు 7 సార్లు. అంటే క్షమించుటకు పరిమితి పెట్టకండి. పరిమితి ఉండదు, క్షమించుతూనే ఉండాలి. యేసయ్య ఒక నీతికథ ఉదాహరణలాగా చెప్పారు. ఒక రాజు తన సేవకులకు ఇచ్చిన అప్పులను వారి దగ్గర నుండి వెనక్కి తీసుకోవడానికి నిర్ణయించాడు. ఒక సేవకుడు రాజుకు 10,000 తలాంతులు అప్పుపడ్డాడు. అది చాలా పెద్ద మొత్తం. ఆ సేవకుడు రాజు ముందుకు వచ్చి, రాజా, దయచేసి నాకు సమయం ఇవ్వండి అని వేడుకొన్నాడు. రాజు దయతో అతని అప్పు మొత్తం క్షమించాడు. కానీ అదే సేవకుడు బయటికి వెళ్ళి తన దగ్గర చిన్న అప్పు ఉన్న వ్యక్తిని పట్టుకొని అతన్ని జైల్లో పెట్టించాడు. రాజుకు ఈ విషయం తెలిసినప్పుడు అతను చాలా కోపగించి వారిని బాధపరచు వారికి అప్పగించాడు. ఇందులో ఉన్న ఆత్మీయ భావం ఏమిటంటే, ఈ కథలో ఉన్న రాజు ఎవరు? దేవుడు. అప్పు ఉన్న సేవకుడు ఎవరు? మనుషులు, మనమే. మనము దేవుని ఎదుట చేసిన పాపాలు చాలా పెద్దవి, కానీ దేవుడు మనల్ని క్షమించాడు. హల్లెలూయా చెప్పండి. అయితే మనం ఇతరులను క్షమించకపోతే దేవుని హృదయము బాధపడుతుంది. ఈ సందేశము మన కుటుంబాలకు చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలను క్షమించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. క్షమించే తత్వం ఉన్న ఇంటిలో శాంతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ ఉదాహరణలు. యోసేపును అతని సహోదరులు బానిసగా అమ్మివేశారు, కానీ తర్వాత అతను వారిని క్షమించాడు. దేవుడు అతన్ని ఐగుప్తు దేశంలో పెద్ద అధికారిగా నిలబెట్టాడు, ప్రధానమంత్రిని చేశాడు. రెండవది, జీసస్ క్రైస్ట్, మన ప్రభు యేసయ్య శిలువపై ఉండి కూడా ఇలా అన్నారు, తండ్రి, వీరిని క్షమించుము అని. ఇది క్షమించుటలో ఉన్నటువంటి గొప్ప ఉదాహరణ. మిత్రమా, క్షమించడం వల్ల లాభాలు. క్షమించడం వల్ల హృదయ శాంతి వస్తుంది, సంబంధాలు పునరుద్ధరించబడతాయి, దేవుని అనుగ్రహం వస్తుంది, మన ఆత్మీయ జీవితము బలపడుతుంది. హల్లెలూయా. క్షమించకపోతే నష్టాలు కూడా ఉన్నాయి మిత్రమా. నీవు కనుక క్షమించకపోతే కోపం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, కుటుంబము విరిగిపోతుంది, ఆత్మీయంగా మనము బలహీనపడతాం. ఎగ్జాంపుల్ కయీన్. యేసయ్య చివరిలో గంభీరమైన హెచ్చరిక చెప్పారు, మీరు మీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోక తండ్రి కూడా అలాగే చేయును. హల్లెలూయా. మిత్రమా, ఇది చాలా గంభీరమైన మాట కదా. ఒక చిన్న నీతి కథ. ఒక గ్రామంలో 2 స్నేహితులు గొడవ పడ్డారు. ఒకడు సంవత్సరాల పాటు కోపంగా ఉన్నాడు. మరో వ్యక్తి వచ్చి ఇలా చెప్పాడు, నీ హృదయంలో నీవే మోస్తున్న భారాన్ని వదిలేయి అన్నాడు. అప్పుడు అతన్ని క్షమించిన రోజు అతని హృదయము స్వేచ్ఛను పొందుకుంది. దేవుని వాగ్దానం ఏంటంటే, దేవుడు క్షమించే వారిని ఆశీర్వదిస్తాడు. క్షమించే వారి హృదయంలో దేవుని శాంతి ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. ప్రేమైన వాళ్ళారా, మనము దేవుని నుండి ఎంతో క్షమను పొందాము. అందువల్ల మనము కూడా ఇతరులను క్షమించాలి. క్షమించుట బలహీనత కాదు, అది దేవుని స్వభావం. ముగింపు ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి,
మా హృదయాలలో ఉన్న కోపం, ద్వేషం అన్నిటినీ తొలగించండి. మమ్మల్ని క్షమించే హృదయంతో నింపుము ప్రభువా. మా కుటుంబాలను శాంతితో నింపండి. మా జీవితాలలో నీ ప్రేమను కుమ్మరించు ప్రభువా. యేసయ్య మధుర నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.